అందరికీ నమస్కారం. ఎవరు రాశారో కానీ జీవిత సత్యాన్ని మనకు తెలిసేలా చేశారు. ఓ తండ్రి డైరీలో చివరి పేజీ. చిన్న అలసిపోయాను, నీరసపడిపోయాను. ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకోరా. బట్టలు వేసుకోవటం కష్టం, తువ్వాలేదో చుట్టబెట్టుకుంటాను, అది గట్టిగా కట్టుకోలేను. అందుకే తొలగిపోతూ ఉంటుంది. కసురుకోకరా చిన్న. అన్నం తింటున్నప్పుడు చప్పుడు అవుతుంది. చప్పుడు కాకుండా తినలేను. అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతేరా. గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. కన్నా, ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాను. విసుక్కోకు. స్నానం చేయటానికి ఓపిక ఉండదు. చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడు గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేనురా. విసుక్కోకరా. కీళ్ళ నొప్పులు, నడవలేను. పూతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చెయ్యి అందించు, నడిపించు. నీకు నడకొచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించానురా. ఆ విషయం గుర్తు తెచ్చుకోరా కన్నా. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటారు అనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకరా, విసుక్కోకరా. అర్థం చేసుకో కన్నా. ఈ వయసులో బతకాలని ఉండదురా, కానీ బతక్క తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకుని కూర్చో. నీ చిన్నప్పుడు నీ ముక్కు చీవిడి తుడిచిన వాడిని. నువ్వు మట్టిలో ఆడుకుని వస్తే ఆ మట్టి నా చేతికి రాసుకుని నీ మొహాన్ని పదే పదే చూస్తూ మురిసిపోయేవాడిని. నీ చిన్నప్పుడు నువ్వెలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాడిరా. నువ్వు అలాగే తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా. నవ్వుతూ చనిపోతాను. నవ్వుతూ చనిపోతాను. మిత్రులారా, ప్రతి మనిషికి తప్పదు లింగభేదం లేని కడ జీవితయానం. కొడుకుని పెంచిన తండ్రి కొడుకుతో ఇలా చెప్పాల్సి రావటం దురదృష్టకరం. అవును, నాకు తెలియకడుగుతాను. సహజంగా పుట్టవా ఈ మంచి గుణాలు? బయట వాళ్ళు చెప్పాలా? బాధ్యత లేక తెలియదా? రేపు కొడుక్కి తప్పని వేదన నేడు అర్థం కాదులే. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.